హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేటా ఇన్ఫో. ఈరోజు వీడియోలో మనం ఫస్ట్ వీడియోకి ఎక్స్టెన్షన్గా డేటా టైప్స్ ఇంట్రడక్షన్ గురించి అండ్ స్ట్రింగ్ డేటా టైప్ గురించి, దానిలో ఉండే స్లైడ్స్ ఆపరేటర్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను డేటా టైప్స్ గురించి ఇంట్రడక్షన్ అయితే ఇచ్చానండి, బట్ రివిజన్గా మళ్ళీ ఒకసారి చెప్తాను. డేటా టైప్ అంటే ఏంటంటే, మీ దగ్గర ఒకవేళ ఒక డేటా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర రీటైల్ షాప్ గురించి ఒక డేటా ఉంది. రీటైల్ షాప్ అని అంటే మనం ఏదైనా అమెజాన్ లాగా అనమాట. సంథింగ్ ఏదో షర్టో లేకపోతే షూసో లేకపోతే టీవీనో మొబైలో మీరు కొంటున్నప్పుడు వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఈ డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నారు అనుకుందాం. ఇప్పుడు ఆర్డర్ ఐడి చూస్తే, ఈ ఆర్డర్ ఐడి అనేది ఏ కైండ్ ఆఫ్ డేటా, వాట్ టైప్ ఆఫ్ డేటా. ఈ ఆర్డర్ ఐడి అనేది ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవాలని అంటే వాడాల్సిన డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, ఆల్ఫా న్యూమరిక్స్ రెండింటి కాంబినేషన్లో ఉంటే దాన్ని మనం స్ట్రింగ్ డేటా టైప్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ పోస్టల్ కోడ్ చూడండి. పోస్టల్ కోడ్ ఆ జిప్ కోడ్ మనకి ఆబ్వియస్లీ నెంబర్సే ఉంటాయి. ఈ నెంబర్స్ దట్టు హోల్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, హోల్ నెంబర్ ఉంది. సో ఈ పోస్టల్ కోడ్ అనేది ఏ కైండ్ ఆఫ్ డేటా అని అంటే ఇది ఇంటీజర్ కైండ్ ఆఫ్ డేటా, హోల్ నెంబర్ కైండ్ ఆఫ్ డేటా. సో ఈ డేటా టైప్స్ ఏం చేస్తుంది అని అంటే, నీ డేటా అనేది ఏ కైండ్ ఆఫ్ డేటా అనేది డిఫైన్ చేయడానికి ఈ పర్టికులర్ డేటా టైప్స్ అనేవి మనకు యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ నేమ్లో ఏముంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి. సో ఆల్ఫాబెట్స్ అని అంటే ఏంటిది, స్ట్రింగ్. సో స్ట్రింగ్ డేటా టైపు మనం ఈ కస్టమర్ నేమ్కి వాడాల్సింది. సో సింపుల్ లాంగ్వేజ్లో డేటా టైప్ అని అంటే ఏంటంటే, మీ యొక్క డేటా ఏ కైండ్ ఆఫ్ డేటా, నెంబరా లేకపోతే డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఆర్డర్ డేట్, ఇది ఏ ఫార్మాట్లో ఉంది, డేట్ ఫార్మాట్లో ఉంది. ఓకే, నీ డేటా డేట్, లేదు నీ డేటా స్ట్రింగ్, లేదు నీ డేటా నెంబర్స్. సో వాటిని ఐడెంటిఫై చేయడానికి ఈ డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి పైథాన్లో. మనము ప్రతి ఒక్క క్లాస్లో ఒక్కొక్క డేటా టైప్ గురించి మెల్లగా నేర్చుకుందాం. అన్నీ ఒకటే వీడియోలో చెప్పడం అంటే కాంప్లెక్స్ అయిపోతుంది. సో వీ విల్ స్టార్ట్ విత్ స్ట్రింగ్ డేటా టైప్. మనం స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి మనం మాట్లాడుకుందాం. స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ నెంబర్స్. హలో, నేము సామి ఆర్ రజనీకాంత్, సంథింగ్ ఏదైనా నెంబర్స్ కూడా స్ట్రింగ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ అడ్రస్ కూడా ఉంటుంది కదా, 5 సంథింగ్ ఏదో, దెన్ సంథింగ్ ఏరియా. సో అట్లాంటి ఆల్ఫా న్యూమరిక్ కూడా మనం స్ట్రింగ్లో పెట్టవచ్చు. సో ఓకే, ఇప్పటి మటుకు మీకు అర్థం అవ్వాల్సింది, స్ట్రింగ్ అనే ఒక డేటా టైప్ ఉంటుంది. దాంట్లో మనం ఏం స్టోర్ చేసుకోవచ్చు, ఆల్ఫాబెట్స్ పెట్టుకోవచ్చు, ఆల్ఫా న్యూమరిక్ పెట్టుకోవచ్చు అనేది మీకు అర్థమైపోయింది. చాలు, ఇప్పటి మట్టుకి చాలు. దానికి ఎగ్జాంపుల్గా నేను ఒకటి చూపెడతాను. ఓకే, ఒక కోడ్ రాస్తా. ఏ ఈక్వలెన్స్ టు 10, ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇది ఎందుకు రాస్తున్నానో మీకు చెప్తాను. ఏ అనేది ఒక వేరియబుల్ అని అంటే ఏంటంటే, నా వాల్యూని స్టోర్ చేసుకోవడానికి వాడే టెంపరీ వాల్యూ అనుకుందాం. 10 అనే దాన్ని నేను ఏలో పెట్టుకుంటున్నాను, అంతే. 10 అనే వాల్యూని ఏలో పెట్టుకుంటున్నా. ఓకేనా. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ, ఈ ఏలో ఉన్నది ఏ టైపు అంటే దాని టైప్ ఏంటి. ఇప్పుడు సింపుల్, ఏలో ఏముంది, 10 ఉంది. దాని టైప్ అంటే ఏంటి, డేటా టైప్ అనమాట. దాని డేటా టైప్ ఏంటి, నెంబర్ ఆర్ ఇంటీజర్. ఒకసారి రన్ చేస్తాను చూడండి. క్లాస్ ఇంట్ అంటే ఈ ఏ యొక్క టైప్ ఏంటంటే ఇంటీజరు అని వస్తుంది. బట్ నేను ఎక్కడ ఇంటీజర్ అని పెట్టలేదే. టైపు అంటే డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ డేటా టైప్ అనమాట. డేటా టైప్ అంటే ఏదో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈక్వలెన్స్ టు డేటా టైప్ అని అంటేనే టైప్. ఓకే, ఇంటీజర్ అని వస్తుంది. ఎట్లా వస్తుంది, నేను డిఫైన్ చేయలేదే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సి కానీ C++ కానీ జావా కానీ మీకు వచ్చి ఉంటే మీరు ఇట్లా డిఫైన్ చేయాలి. ఏలో స్టోర్ చేసుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇట్లా పెట్టాలి. మామూలుగా ఏలో స్టోర్ చేసుకుంటున్నావు 10 ఫైన్. బట్ ఏలో ఏ టైప్ ఆఫ్ డేటాని నువ్వు పెడదాం అనుకుంటున్నావు, ఇంటీజర్ డేటాని పెడదాం అనుకుంటున్నా, లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కేస్ నేము, దీంట్లో సంథింగ్ ఇది పెడదాం అనుకుంటున్నా. నేమ్ అనే దాంట్లో ఏం పెడదాం అనుకుంటున్నావు, ఏ టైప్ ఆఫ్ డేటా, STR, అవి డిఫైన్ చేయాల్సి వచ్చేది. డేటా టైప్ కూడా డిఫైన్ చేయాల్సి వచ్చేది. బట్ పైథాన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనము
వేరియబుల్ వాడుతున్నప్పుడు మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకుందాం అనుకున్నప్పుడు డేటా టైప్ డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఆటోమేటిక్గా మీ డేటాని బట్టి డిటెక్ట్ చేసుకొని వాడుకుంటుంది అనమాట. సో దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఈ టైప్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఉంటుంది, అందుకే ఇది చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ పైథాన్. సో ఇదే మీకు డిఫరెన్స్ ఏంటి, జావాలో నేను వేరియబుల్లో స్టోర్ చేస్తున్నప్పుడు డేటా టైప్ పెడతాను, బట్ పైథాన్లో డేటా టైప్ పెట్టాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. సో ఈ ఆటోమేటిక్గా పిక్ చేసుకునే ప్రాసెస్ని ఏమంటామంటే డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని. అంటే డైనమిక్గా ఆటోమేటిక్గా అదే పిక్ చేసుకుంటుంది. సో దానికి వాళ్ళు వాడుతున్న టర్మినాలజీ ఏంటంటే డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ జావాలో కానీ సిలో కానీ మనం స్టాటిక్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, జావాలో కానీ సిలో కానీ మనం వేరియబుల్ పెడుతున్నప్పుడు దాని డేటా టైప్ కూడా మనమే డిఫైన్ చేయాలి. సో దాన్ని ఏంటి అంటామంటే స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ పైథాన్. సింపుల్ వర్డ్లో చెప్పేయండి ఏంటంటే జావాలో వేరియబుల్ మనం వాడుతున్నప్పుడు దాని డేటా టైప్ మనమే పెట్టాలి, పైథాన్లో డేటా టైప్ పెట్టాల్సిన అవసరం లేదు. సో దానికి వాడే టర్మినాలజీ ఇది. మీకు ఇవి గుర్తుంటే ఇవి చెప్పండి, లేదంటే నేను చెప్పినట్టు చెప్పేసేయండి. సో ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ పైథాన్. ఫ్రెషర్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు ఏంటంటే విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కూడా పడుతుంది. ఏంటి విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, 2 స్టేట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో ఏది కరెక్ట్ అని అంటారు. ఇన్ పైథాన్ టైప్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ అవైలబుల్. టైప్ కాన్సెప్ట్ అంట అవైలబుల్లో ఉండదంట. ఇంకొకటి ఏంటి, ఇన్ పైథాన్ టైప్ కాన్సెప్ట్ ఉంటుంది బట్ వీఆర్ నాట్ రిక్వైర్డ్ టు డిక్లేర్ ఎక్స్ప్లిసిట్లీ. ఏది కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్. ఎందుకు, టైప్ అనే కాన్సెప్ట్ ఉంది, నేను ఆల్రెడీ టైప్ అనేది వాడుతున్నా, టైప్ అనే కాన్సెప్ట్ ఉంది, బట్ టైప్ని ఎక్స్ప్లిసిట్గా డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అదే కదా మనం మాట్లాడుకుంది, టైప్ని మనం డేటా టైప్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఇది చెప్తుంది, టైప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది బట్ నువ్వే డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు అనేది సెకండ్ పాయింట్, కాబట్టి ఇది కరెక్ట్. సో ఇట్లా కూడా అడుగుతారు. సో ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ 2 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు డేటా టైప్ అంటే ఏంటో తెలిసింది, స్ట్రింగ్ అనే డేటా టైప్ గురించి కూడా మీకు తెలిసింది. ఇప్పుడు స్ట్రింగ్లో ఉండే స్లైస్ ఆపరేటర్ గురించి మనం మాట్లాడుకుందాం. మీకు స్లైస్ అని అంటే మామూలుగా ఏం గుర్తొస్తుంది, స్లైస్ ఒక పీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక మ్యాంగో ఉంది, దాన్ని మీరు స్లైస్ చేస్తారు కదా, స్లైస్ ఇప్పుడు ఫుల్ మ్యాంగో ఉంది, స్లైస్ చేసినాక ఏమొస్తుంది, దాంట్లో 1 పార్ట్ లేకపోతే ఒక పీస్. సేమ్ వే ఈ స్లైస్ ఆపరేటర్ కూడా పైథాన్లో సేమ్. మీ దగ్గర ఒక వర్డ్ ఉంటుంది, దాంట్లో సమ్ పార్ట్, సేమ్ స్లైస్ చేసినాక మీకు ఎట్లయితే పార్ట్స్ వస్తున్నాయో సేమ్ వే ఒక నేమ్లో నుంచి ఒక వర్డ్ ఒక స్ట్రింగ్లో నుంచి ఒక పార్ట్ తీసుకుందామనంటే అప్పుడు మీరు వాడాల్సింది ఏంటంటే ఈ స్లైస్ ఆపరేటర్. స్లైస్ అంటే ఏం లేదు, పార్ట్స్. ఓకే, ఫుల్ మ్యాంగో ఉంది, దాన్ని పార్ట్ చేయడాన్ని మనం స్లైస్ అని అంటాం కదా, సేమ్ వే పైథాన్లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్ట్రింగ్ తీసుకుంటా, స్ట్రింగ్ నా నేమ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వెళ్ళి ఇదంతా తీసేస్తాను, నేమ్ అనేది ఒక వేరియబుల్, దాంట్లో నా నేమే పెడతాను. ఇది ఎగ్జాంపుల్ కేసు, దీని టైప్ ఏమై ఉంటుంది, స్ట్రింగ్ అయి ఉంటుంది. జస్ట్ వెరిఫై చేద్దాం, ప్రింట్ టైప్ ఆఫ్ నేమ్ అనే వేరియబుల్లో ఏముంది, దాని డేటా టైప్ ఏంటి, ఏమొస్తుంది, స్ట్రింగ్ వస్తుంది. ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్. సో లెట్స్ క్లియర్ దిస్ విండో, ఇది మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నా నేమ్ ఉంది, ఫైన్. ఇప్పుడు నా నేమ్లో నుంచి స్లైస్ చేద్దాం అంటున్నా. ఏం కావాలని అంటే నాకు ఈ నేమ్లో నుంచి ఈ పార్ట్ కావాలి, రజని RAJANI వరకు మాత్రమే కావాలి. ఒకసారి ఎక్సెల్కి వెళ్తా. సో దీంట్లో ఓకే నాకు ఫుల్ వర్డ్ ఉంది, దీంట్లో నాకు ఏం కావాలంటున్నా, ఈ పార్ట్ కావాలంటున్నా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్లైస్ చేద్దాం అనుకుంటున్నా నా వర్డ్ని. ఇది నాకు కావాల్సింది. ఓకే, ఈ పార్ట్ కావాలి. ఇప్పుడు నేను స్లైస్ చేయాలి, సేమ్ మ్యాంగోని మీరు ఎట్లయితే స్లైస్ చేస్తున్నారో సేమ్ నేను దానికి స్లైస్ చేయాలి. దానికి మనం వాడే మెథడ్ ఏంటంటే పైథాన్లో ఇండెక్సింగ్, విత్ ది హెల్ప్ ఆఫ్ ఇండెక్సింగ్. మీకు సింపుల్ లాంగ్వేజ్లో ఇప్పుడు మీకు ఈ నేమ్ ఉంది కదా, బ్యాక్ ఎండ్లో ఈ స్ట్రింగ్కి ఇండెక్సింగ్ ఉంటుంది అనమాట. ఇండెక్సింగ్ అని అంటే ఓకే నేమ్ అనే దాంట్లో ఇది పెట్టినాం. ఈ నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సమ్ XYZ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యారెక్టర్స్ వచ్చేసరికి 0, సెకండ్ క్యారెక్టర్కి 1, ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటా పోతుంది. మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి
పొజిషనింగ్ అంటూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇండెక్సింగ్. సో ఈ ఇండెక్స్ని బేస్ చేసుకొని మీరు స్లైస్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకేముంది 0, ఈ R అనే దానికి 0 అనేది పొజిషన్, A అనే దానికి 1 అనేది పొజిషన్, J అనే దానికి 2, దీనికి 3, దీనికి 4, దీనికి 5. సో నాకు పొజిషనింగ్ ఐడియా ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలి, 0 నుండి 5 వరకు తీసుకుంటే నాకు సరిపోతుంది కదా. ఆల్రెడీ నాకు పొజిషన్ క్లియర్గా ఉంది. సో నేను చేయాల్సింది ఏంటి, నాకు కావాల్సిన పొజిషనింగ్ని బేస్ చేసుకొని తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నాకు తెలుసు R అనేది 0 నుంచి ఉంది, I అనేది 5లో ఎండ్ అవుతుంది. ఓకేనా, ఈ పార్ట్ నేను తీసుకుంటే సరిపోతుంది. సో అదే మనం ఇప్పుడు చేద్దాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేమ్లో 0 నుండి, ఇప్పుడు దీని ఫార్ములా ఏంటంటే మీకు ఇక్కడ చెప్తున్నాను కదా, బిగిన్ పొజిషను ఎండింగ్ పొజిషన్ పెడితే సరిపోతుంది. బిగిన్ పొజిషను అండ్ ఎండింగ్ పొజిషన్ ఏంటి, బిగిన్ పొజిషన్ వచ్చేసరికి 0, ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి 5 కదా. సో ఇది ఎట్లా ఇవ్వాలంటే, బిగిన్ పొజిషన్ మీకు అర్థమైతే చాలు, 0 నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ వాల్యూ. ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి n-1 కైండ్ ఆఫ్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో n-1 మీరు ఇచ్చే వాల్యూ -1 వరకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 ఇచ్చాను అనుకుందాం, 0 ఇచ్చిన స్టార్టింగ్ పొజిషన్ 0/6 ఇచ్చిన, అంటే ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందంటే 0 నుండి 5 వరకు. ఎందుకు 0-6 అనేది n-1 అనమాట. 0-6 అనేది n-1, n అనేది 6, -1 అంటే 5, అంటే 5 వరకు వస్తుంది. ఇప్పుడు మేము చూపెడదాం, 6, ఓకే 6 వరకు అంటున్నా. నేమ్లో నుండి 0 నుంచి 6 వరకు తీసుకో, ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చూడండి RAJANI. ఎందుకు 6 పెట్టినా 5 వరకే వచ్చింది, 5 వరకు ఎందుకు వచ్చింది, 6 పెట్టినా నేను, బట్ 5 వరకు ఎందుకు వచ్చింది అని అంటే, దాని నేచర్ ప్రకారము నువ్వు ఏదైతే నెంబర్ లాస్ట్కి ఇస్తావో ఎండింగ్ పొజిషన్ దగ్గర, అది -1 లాగా వర్కౌట్ అవుతుంది. లాస్ట్ వాల్యూ -1. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 ఇచ్చిన, అప్పుడు ఏమవుతుంది 6, అంటే n అనేది 7, నువ్వు తీసుకునే వాల్యూ వచ్చేసరికి, ఒరిజినల్ వాల్యూ వచ్చేసరికి, లాస్ట్ వాల్యూ వచ్చేసరికి n-1 అంటే 6 అనమాట, టెక్నికల్గా 6. సో ఇప్పుడు 6 వరకు వస్తుంది. ఇది నేను రన్ చేస్తే, సో రన్ చేద్దాం. 6 ఎక్కడి వరకు ఉంది, K వరకు ఉందంట 6. ఒకసారి వెరిఫై చేయండి, 0 నుంచి 6 వరకు వచ్చింది, K వరకు ఉంది, కరెక్ట్గానే వచ్చింది. సో ఇట్లా వర్కౌట్ అవుతుంది అనమాట. 0 నుంచి n-1, 0 నుంచి ఎండింగ్ పొజిషన్ n-1. సో అట్లా ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇది మీరు ఇవ్వాల్సిన పొజిషనింగ్ అనమాట. స్టార్ట్ వాల్యూ ఏంటి, ఎండ్ వాల్యూ ఏంటి, ఇట్లా ఇచ్చుకుంటారు. దీంట్లో ఇంకొన్ని ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నేమ్ తీసుకుంటా, ప్రింట్ నేమ్ కోలను 4 or 5 ఇస్తా, 6 ఇస్తా. ఇది కామెంట్ అవుట్ చేస్తున్నా. ఇది స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు నేను, ఎండింగ్ పొజిషన్ ఇచ్చినాను. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ ఎట్లా డిఫైన్ చేస్తావు, ఈ కోలన్కి ముందు ఉండేది స్టార్టింగ్ పొజిషన్, ఈ కోలన్ తర్వాత ఉండేది ఎండింగ్ పొజిషనే కదా. ఈ కోలన్ తర్వాత వాల్యూ ఇచ్చిన, అంటే ఎండింగ్ పొజిషన్ ఇచ్చిన, మరి ముందే ఎందుకు ఇవ్వలేదు. ఓకే రన్ చేద్దాం, అసలు ఏమొస్తుంది, ఇవ్వకుండా వస్తుందా చూద్దాం. ఒకసారి క్లియర్ చేస్తాను, సేఫర్ సైడ్ రన్ చేద్దాం, అసలు వర్కౌట్ అవుతుందా. ఎందుకు ఈయన స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు. ఓకే అయినా వర్కౌట్ అయింది, ఏదో 6 వరకు వచ్చింది, రజనీ అని వచ్చింది. లెట్స్ వ్యాలిడేట్, 6 వరకు వచ్చింది. 6 పెట్టినాం కదా, 6 అని అంటే ఇక్కడ 6 పెట్టామంటే 5 వరకు చూసుకోవాలి మనం. సో ఇక్కడ వరకు బాగానే వచ్చింది. నేను ఇదే ఇచ్చానే, మరి ఇది స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వలేదు కదా. అట్లాంటి కేసెస్లో ఏం తీసుకుంటుంది అంటే మొత్తం తీసుకుంటుంది, అంటే 0 నుంచి తీసుకుంటుంది. మీరు ఇవ్వకపోతే దానికి ఏమర్థం అవుతుంది అని అంటే, స్టార్టింగ్ పొజిషన్ లేదు. స్టార్టింగ్ పొజిషన్ లేనప్పుడు బై డిఫాల్ట్ స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. సో ఎప్పుడైతే మనం ఇవ్వమో అప్పుడు సర్వర్కి ఏమర్థం అవుతుంది అంటే, స్టార్టింగ్ నుంచి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో 0 నుంచి, అక్కడి నుంచి తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తా, స్టిల్ వర్కౌట్ అవుతుంది. అంటే 0 నుంచి 10 వరకు, 0 నుంచి 10 వరకు వర్కౌట్ అయ్యింది, 0 నుంచి 10 వరకు. సో ఇదే రివర్స్, మళ్ళీ ఇదే రివర్స్. మీరు స్టార్టింగ్ ఇస్తారు, స్టార్టింగ్ నేను 0 ఇస్తా, ఎండింగ్ ఇవ్వ, అప్పుడేమవుతుంది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఇవ్వలేదు కాబట్టి ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు వస్తుంది, ఎక్కడి వరకు అయితే ఎండ్ ఉంటుందో అక్కడి వరకు వస్తుంది. సో రన్ చేద్దాం, చూడండి లాస్ట్ వరకు వచ్చింది. ఫస్ట్ పొజిషన్ మేబీ ఒక 5 ఇస్తా, 5 నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎండింగ్ ఇవ్వలేదు. ఎండింగ్ ఇవ్వలేదు అంటే ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు వస్తుంది. సో మీరు ఇవ్వకపోయినప్పుడు అది ఆటోమేటిక్గా
లాస్ట్ పొజిషన్ వరకు తీసుకుంటుంది. సో స్టార్టింగ్ పొజిషన్ ఇవ్వనప్పుడు స్టార్టింగ్ నుంచి, లాస్ట్ పొజిషన్ ఇవ్వకపోతే లాస్ట్ వరకు తీసుకుంటుంది అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దీన్ని మీరు యూజ్ చేసి మీరు ఎట్లా పడితే అట్లా ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, దాంట్లో నేను 2 నుండి 6 వరకు తీసుకుంటా. 2 నుంచి 6 వరకు తీసుకుంటా. ఇది కామెంట్ అవుట్ చేస్తా. ఇప్పుడు నేను పొజిషనింగ్ ఇచ్చాను కాబట్టి పొజిషనింగ్ ప్రకారం వర్కౌట్ అవుతుంది. సో నేనేమన్నా స్టార్టింగ్ పొజిషన్ 2, ఎండింగ్ పొజిషన్ 6 అంటే 6 - 1, 2 నుంచి 5 వరకు రావాలి. 2 నుంచి 5 వరకు, 2 నుంచి 5 వరకు ఏముంది? JANI అంట. 2 నుంచి 5 వరకు ఏముంది? 2 నుంచి 5 వరకు JANI వర్కౌట్ అవుతుంది. సో ఇట్లా స్లైసింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకే, స్లైసింగ్ అనేది బాగానే చెప్పినావు, బట్ ఈ కాన్సెప్ట్ నాకు రియల్ టైంలో ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఇంటర్వ్యూలో ఏ విధంగా వాళ్ళు యూజ్ చేస్తారు, ఓకే అది మీకు చెప్తాను. ఈ ఇండెక్సింగ్ మీకు అర్థమైపోయింది కదా. ఈ ఇండెక్సింగ్తో పాటుగా రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది అనమాట. రివర్స్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది. రివర్స్ ఇండెక్స్ అని అంటే లాస్ట్ నుంచి ఇవ్వడం. లాస్ట్ నుంచి ఇచ్చేటప్పుడు వీళ్ళు -1 తోటి స్టార్ట్ చేస్తారు. లాస్ట్ క్యారెక్టర్కి ఇండెక్సింగ్ ఉంటుంది రివర్స్లో. బట్ అదేంటంటే ఇక్కడ 0తో స్టార్ట్ అయింది కదా, ఇక్కడికి వచ్చేసరికి -1తో స్టార్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ -1 ప్రింట్ చేస్తా. ఏంటిది -1 అంటే ఏంటి? ఏ ప్రింట్ అవుతుంది? ఇది కదా లాస్ట్ ఏంటి మనది H. -1 అంటే H అనేది ప్రింట్ అయింది. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ -2 ప్రింట్ చేస్తా. -2 ప్రింట్ చేస్తే T ప్రింట్ అయింది. అది ఎక్స్పెక్టెడ్. మన ఏదైతే పొజిషనింగ్ ఉంటుందో దాని ప్రకారం వచ్చేస్తుంది. మీకు ఇంటర్వ్యూలో ఇట్లాంటి క్వశ్చన్స్ పడితే ఫస్ట్ మీరు ఇది రాసుకోండి. ఈ 2 రాసుకున్నాక దాన్ని బట్టి మీరు సాల్వ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇవి 2 ఇండెక్సింగ్, రివర్స్ ఇండెక్సింగ్ రాసుకుంటారో పేపర్ మీద, అప్పుడు మీకు ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేను -2 నుంచి -1 వరకు తీసుకుందాం. వర్కౌట్ అవుతుంది. -2 అంటే ఏంటి? T. -1 అంటే ఏంటి? H. బట్ ఈ -1 అనేది మళ్ళీ సేమ్ N-1 కదా. సో అందుకని ఇది రాదు. N-1 ఇక్కడ కూడా సేమ్ అట్లనే. లాస్ట్ క్యారెక్టర్ -1 అంటే -1 ఇక్కడ వరకు ఇచ్చినాము అంటే ఇక్కడ వరకే తీసుకుంటుంది. అది సేమ్ మనము 6 ఇస్తే 5 వరకు ఎట్లయితే తీసుకుంటుందో -1 అంటే -2 వరకే తీసుకుంటుంది. మీకు వెరిఫికేషన్ కోసం -1 పెడతా. బట్ ఇది చేంజ్ చేస్తా. ఇది ఒక 3 పెడదాం. అంటే 3 నుంచి 2 వరకు చూడండి. 3 నుండి 2 వరకు వచ్చింది. -1 పెట్టా. ఎందుకు -1 రావట్లేదు అంటే దాని నేచర్. N-1 కదా. మనం ఇక్కడ ఎట్లయితే చూసామో ఇక్కడ కూడా అంతే. మీరు -2 పెట్టారనుకో ఇక్కడ వరకే వస్తుంది. -3 పెడితే ఇక్కడ వరకే వస్తుంది. సో అట్లా. సో ఇది పొజిషనింగ్ ఆర్ ఇండెక్సింగ్ గురించి అండి. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా పడతాయి అనేది చూద్దాం. సో ఇప్పుడు నాకు వర్డ్ ఉంది. వాళ్ళు ఎట్లా అడగొచ్చానంటే రిజల్ట్ నాకు ఎట్లా కావాలనంటే RAJANIKNTH. ఇక్కడ మీరు గమనిస్తే స్టార్టింగ్ పొజిషన్ని అప్పర్ కేస్లోకి మారుస్తున్నారు. ఈ అప్పర్ కేస్లోకి మారడానికి మనకు ఒక స్ట్రింగ్ మెథడ్స్ కానీ స్ట్రింగ్ ఫంక్షన్స్ కానీ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా కన్వర్ట్ చేయవచ్చు. అప్పర్కి name.upper సింపుల్. ఈ ఫంక్షన్ వాడితే అయిపోతుంది. ప్రింట్ చేద్దాం. అప్పర్ అనేది ఒక ఫంక్షన్ అంట. ఆల్రెడీ రెడీమేడ్ కోడ్ వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చినారు. మనం లైబ్రరీస్ అన్నాం కదా. ఈ లైబ్రరీస్ వల్ల యూజ్ ఏంటంటే ఇదే, మనం జస్ట్ వాడుకుంటే సరిపోతుంది. అదే మనకి కన్వర్ట్ చేసి ఇస్తుంది. బ్యాక్ ఎండ్లో ఆల్రెడీ కోడ్ ఉంది. జస్ట్ వీ నీడ్ టు యూజ్ ఇట్ అనమాట ప్రాపర్ వేలో. చూడండి, నేను నేమ్ని అప్పర్లోకి కన్వర్ట్ చేసిన. ఇట్లా కన్వర్ట్ చేస్తే నా ప్రాబ్లం ఏంటంటే అన్నిటికీ అవుతుంది. నేమ్ మొత్తం అప్పర్లోకి వస్తుంది. బట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటి? ఓన్లీ ఫస్ట్ క్యారెక్టర్ని మాత్రమే అప్పర్లోకి కన్వర్ట్ చేయమని చెప్తున్నారు. సో దానికి నేను ఏం చేయాలి? ఫస్ట్ క్యారెక్టర్ని ఫెచ్ చేసుకొని దాన్ని ఇప్పుడు నేను ఎట్లయితే అప్పర్లోకి మార్చానో ఆ విధంగా మార్చాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేమ్లో నుంచి సింపుల్ 0 అని తీసుకుంటే ఫస్ట్ క్యారెక్టరే కదా, అప్పర్కి మారుస్తా. 0 అంటే ఫస్ట్ క్యారెక్టరే. దీన్ని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ R అనేది అప్పర్కి మారుస్తున్నా. R అనేది ఏంటి? 0 ఇండెక్స్. సో ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ చూడండి R అనేది అప్పర్లోకి మూవ్ అయిపోయింది. ఫైన్. ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ రన్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రన్ చేయండి.
ఆర్ అనేది వచ్చేసింది. ఫైన్, ఆర్ అనేది అప్పర్లోకి మారింది. బట్ ఇది ఎట్లా మరి, ఇది కూడా తీసుకోవాలి కదా. సో కంకాటినేషన్ వాడుతున్నా, ప్లస్, జస్ట్ ప్లస్. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టున్నాం దీని గురించి. మీకు ఐడియా లేదనంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వర్డ్స్ ఉన్నాయనుకోండి, STR1 రజని, STR2 KNTH. ఈ రెండు నేను కంబైన్ చేయాలన్నప్పుడు STR1 ప్లస్ జస్ట్ మీరు మ్యాథమెటిక్స్లో ఎట్లయితే చేస్తారో సేమ్ వే ప్రింట్ చేద్దాం. ప్రింట్, 2 వర్డ్స్ని కంబైన్ చేస్తున్నా, అంటే కంబైన్ చేస్తున్నా ఒక సింగిల్ లైన్లో. చూద్దాం ఏమొస్తుంది. ఎక్కడో తప్పు ఉంది, ఇది కామెంట్ అవుట్ చేద్దాం. ఇది నాకు అనవసరం. ఇప్పుడు జస్ట్ రన్ చేయండి. రజనీకాంత్ లేదు, ఈ మధ్యలో ఇంకేదన్నా యాడ్ చేద్దాం అనుకుంటాం. నేను అండర్స్కోర్ యాడ్ చేద్దాం అనుకుంటాను. మళ్ళీ ఒక ప్లేస్ పెట్టండి, అంతే. మళ్ళీ ఒక ప్లేస్ పెట్టండి. ఇదొక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్. జస్ట్ రన్ 1 more time. ఇక్కడ చూడండి, రజనీ అనేది ఒక వర్డ్, ఐఫన్ ఆర్ అండర్స్కోర్ ఒక వర్డ్, కాంత్ అనేది ఒక వర్డ్. ఇంకొక వర్డ్ పెట్టాలంటే మళ్ళీ ప్లస్ పెట్టి కామా పెడదాం, ఇంతే. ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ద సేమ్ మెథడ్ నేను అక్కడ కూడా వాడుతున్నా, ఇక్కడ చూడండి. సో సేమ్ మెథడ్ ఇక్కడ కూడా నేను వాడుతున్నా, సేమ్ కంకాటినేషన్ వాడతాను. ఇక్కడ కూడా ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ వరకు వచ్చింది, బాగానే ఉంది. ఫస్ట్ క్యారెక్టర్తో పాటుగా మిగతాది కూడా నాకు కావాలి మరి. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇట్లా చేయవచ్చు కదా, ప్రింట్ నేమ్లో నుండి ఏంటిది 1 నుంచి మిగతాది అంతా తీసుకోవచ్చు కదా. 1 నుంచి మిగతాది అంతా తీసుకుంటే నాకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. 1 నుంచి ఇది ఇగ్నోర్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవచ్చు కదా నేను, ఏ నుంచి ఇక్కడ వరకు. అంటే ఏ అనేది ఏంటి 1, సో అక్కడ నుంచి తీసుకుంటా. సింపుల్. మీరు ఎక్సెల్కి వెళ్ళినా ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి. అంటే 1 నుంచి లాస్ట్ వరకు. ఐదర్ మీరు హార్డ్ కోడ్ చేస్తారా, హార్డ్ కోడ్ చేయడం ఎందుకు, ఎండింగ్ పొజిషన్ ఇవ్వకపోతే ఎండ్ వరకు వస్తుంది కదా. సో అదే నేను చేస్తున్నా. స్టార్టింగ్ పొజిషన్ 1 నుంచి లాస్ట్ వరకు ఇవ్వు. సో ఇది ప్రింట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇవ్వు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చింది. ఇక్కడ ఎట్లాగో మనం 0 ఫెచ్ చేసుకున్నాము. ఇవి 2 మనము కంబైన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు 2 ప్లస్ చేసుకుంటే అయిపోతుంది. నేమ్ అనేది ఇక్కడ వరకు బాగానే ఉంది. అప్పర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0. ఓకే, ఇది తీసుకొచ్చి ఆడబెట్టేసేయండి. నేము నుండి 1 నుంచి లాస్ట్ వరకు, 1 నుండి లాస్ట్ వరకు. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ 0ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా, నేమ్ నుంచి 0ని ఎక్స్ట్రాక్ట్ చేసి అప్పర్కి మారుస్తున్నా. నెక్స్ట్ వన్ వెరీ ఈజీ, 1 నుంచి మిగతాదంతా ఈ రెండింటిని కంబైన్ చేస్తున్నా. ఇప్పుడు ఆర్ ఉంది, మిగతా వర్డ్ కూడా ఉంది, అవి రెండింటిని కంబైన్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆర్ క్యాపిటల్ అండ్ మిగతాదంతా లోవర్ కేస్లో వచ్చేసింది. ఎందుకు, నేను ఈ విధంగా కన్వర్ట్ చేశాను కాబట్టి. సో ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. ఇంకొకటి ఎట్లా అడుగుతారంటే, ఇది లాస్ట్ 1 క్యాపిటల్లోకి మార్చని అంటారు. ఏ ఓడైనా పర్లేదు, లాస్ట్ 1 క్యాపిటల్ లెటర్లోకి మార్చమని అంటారు. ఇప్పుడు నేను రాసిన కోడ్ ఏ వర్డ్కైనా వర్కౌట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు లాస్ట్ చూద్దాం. లాస్ట్ది మరి ఎట్లా చేయాలంటే సేమ్ లాజిక్, సేమ్ అప్రోచ్, కొంచెం కోడ్ చేంజ్ అవుతుంది. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్యారెక్టర్ 0. ఇప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ అంటే 0 వాడాను. లాస్ట్ క్యారెక్టర్ అంటే ఏంటి, లాస్ట్ క్యారెక్టర్ మీరు ఎట్లా తీసుకుంటారు, ఐదర్ మీరు ఫైండ్ అవుట్ చేసుకొని 10 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లేదు బై డిఫాల్ట్ ఇక్కడ 0 ఎట్లయితే ఉందో -1 వాడినా లాస్ట్ క్యారెక్టర్ వస్తుంది కదా. సో అదే నేను చేస్తా. నేమ్ నుంచి లాస్ట్ క్యారెక్టర్ అంటున్నాడు. 10 ఇవ్వడం ఎందుకు, నేను ఫైండ్ అవుట్ చేసుకొని 0, 1, 2, 3 ఇట్లా ఫైండ్ అవుట్ చేయడం ఎందుకు. -1 అంటే నాకు ఎట్లాగో ఐడియా ఉంది లాస్ట్ క్యారెక్టర్ వస్తుందని, అదే ప్రింట్ చేయండి. -1 వాడుతున్నా, హెచ్ వచ్చింది. లేదు మీరు 10 వాడినా 11 వాడాలి కదా, 11 వాడితే అది వస్తుంది. ఎందుకు 10 రావాలని అంటే 11 వాడాలి. అవుట్ ఆఫ్ ఇండెక్స్ 10 వాడాలి. ఓకే, హెచ్. ఓకే, 0 to H. ఓకే, మనం ఒకటే వాడుతున్నాం కదా. ఓకే, 10 పొజిషనింగ్. ఓకే ఫైన్. సో ఈ 10 ఇచ్చే బదులు నాకు -1 ఈజీగా ఉంది. సో ఇది నేను వాడతా. -1 ఈజీగా ఉంది, క్లియర్. -1 ఈజీగా ఉంది. సో ఇది నేను వాడుతున్నా.
ఫైన్, నాకు లాస్ట్ క్యారెక్టర్ వచ్చింది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎట్లా, ఇక్కడ నుంచి నేను ఇక్కడ వరకు ఎట్లా తీసుకోవాలి? సో దానికి నేను ఏం చేస్తానంటే ప్రింట్ నేమ్ యొక్క లెంత్ ఎంత అసలు చూద్దాం. నేమ్ యొక్క లెంత్ ఎంత, నేమ్ యొక్క లెంత్ ఎంత వస్తుందో చూద్దాం. ఇది కామెంట్ అవుట్ చేస్తా. నేమ్ యొక్క లెంత్ ఎంత ఉంది, లెంత్ ఎంత, లెంత్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 11 ఉన్నాయి. 11 ఉంటాయి ఆబ్వియస్లీ, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 10 వరకు ఎండ్ అయిందంటే 11 క్యారెక్టర్స్ ఉంటాయి. 11 క్యారెక్టర్స్ ఉన్నాయి. 11 క్యారెక్టర్స్లో నాకు ఎక్కడి వరకు కావాలి, 9 వరకు కావాలి. అంటే మనం 10 ఇవ్వాలి. 9 వరకు రావాలని అంటే మనం 10 ఇవ్వాలి కదా. సో లెంత్ -1 నేను వాడుకోవచ్చా? లెంత్ -1 వాడుకోవచ్చా? నేను వాడుకోవచ్చు. ఎందుకు? నాకు ఎక్కడి వరకు కావాలంటున్నా, ఇక్కడ వరకు కావాలి. మామూలుగా అయితే ఇక్కడ వరకు కావాలి అని అంటే నేను 10 ఇవ్వాలి కదా. 9 వరకు కావాలని అంటే నేను 10 ఇవ్వాలి. మనకి 11 అనేది లెంత్ ఉంది, లెంత్ అనేది 11 ఉంది. బట్ నేను ఇవ్వాల్సిన వాల్యూ 10 ఇవ్వాలి. 10 వరకు ఇస్తే నాకు కరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది. సో దానికి నేను ఏం చేస్తానంటే 11 - 1 పెడతా. 11 - 1 అంటే లెంత్ -1. సో అదే నేను ఇక్కడ ఇస్తాను, లెంత్ -1 అని ఇద్దాం. ప్రింట్ నేమ్లో నుండి స్టార్టింగ్ పొజిషన్ ఏమి ఇవ్వట్లా, అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ పొజిషన్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ నేమ్ -1 ఇస్తా. లెంత్ ఆఫ్ నేమ్ -1 అంటే 10 అని మీనింగ్ అనమాట. 10 అని మీనింగ్, ఓకేనా? 10 అని మీనింగ్. 0 నుంచి 10 వరకు ఇది పాపులేట్ అవుతుంది. జస్ట్ ప్రింట్ ఇట్. ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది. 11 మనం పాపులేట్ చేస్తున్న లెంత్, ఆ లెంత్ని యూజ్ చేసుకొని -1 చేస్తున్నాం 10 వరకు రావాలని. 10 వరకు అని అంటే ఇక్కడ వరకు వస్తుంది. 10 అంటే మళ్ళీ అగైన్ n-1 కదా, మనం ఇక్కడ 10 ఇచ్చినట్టు, ఆబ్వియస్లీ ఇక్కడ 10 ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా. ఇది 10 అనమాట. సో 10 అంటే -1 లాగా వర్కౌట్ అవుతుంది కదా. సో అందుకని అట్లా వచ్చింది. సో ఇప్పుడు ఇది వచ్చింది, ఇది కూడా వచ్చింది. ఇప్పుడు ఒకసారి క్లియర్ చేసి మళ్ళీ వెరిఫై చేద్దాం. ఇప్పుడు చూస్తే 11 ఇది లెంత్, ఇది ఇగ్నోర్ చేయండి. లెంత్ని బేస్ చేసుకొని వర్డ్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసిన, స్లైస్ చేసిన, లాస్ట్ క్యారెక్టర్ని కూడా తీసుకొచ్చుకున్నా. దీన్ని అప్పర్లోకి మార్చడమే కదా, అప్పర్ రాసేస్తే అయిపోతుంది. మళ్ళీ ఒకసారి పాపులేట్ చేద్దాం. హెచ్ అనేది పాపులేట్ అయింది. ఇప్పుడు జస్ట్ నేను ఏం చేయాల్సిందంటే కంకాట్ చేయడమే. కంకాట్ చేయడానికి ఏం వాడతారు? ప్లస్, ఆ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తే అయిపోతుంది. మళ్ళీ క్లియర్ చేసి రన్ చేయండి. ఇప్పుడు చూడండి కరెక్ట్ వచ్చింది. సో ఇది ఇంకొక కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. లాస్ట్ క్యారెక్టర్స్ని కనుక నువ్వు అప్పర్లోకి మార్చాలన్నప్పుడు ఇది కీ. ఏది అని అంటే లాస్ట్ క్యారెక్టర్ని నువ్వు ఎట్లా ఫెచ్ చేస్తావు. లాస్ట్ క్యారెక్టర్ని నేను ఫెచ్ చేయాల్సింది -1ని యూజ్ చేసుకొని, లేదు మాన్యువల్గా కౌంట్ చేసుకొని పెట్టుకుంటావా అని అంటే పెట్టుకోవచ్చు. అది నీ ఫ్లెక్సిబిలిటీ. నాకు -1 ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఏ క్యారెక్టర్, మీ నేమ్ ఇప్పుడు నా నేమ్ రజనీకాంత్, మీ సురేష్ అయి ఉండొచ్చు. మళ్ళీ సురేష్ రాసుకొని 0, 1, 2, 3 అట్లా ఫైండ్ అవుట్ చేసే బదులు -1 గుర్తుంది అనుకోండి. -1 ఈజ్ నథింగ్ బట్ యువర్ లాస్ట్ క్యారెక్టర్. అది గుర్తుంటే చాలు. ఏ వర్డ్ అన్నా ఉండనివ్వండి, -1 పెడితే నాకు లాస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఎట్లయితే 0 పెడితే స్టార్టింగ్ క్యారెక్టర్ వస్తుందో. ఇంకొక క్వశ్చన్ ఎట్లా అడగొచ్చానంటే ఇట్లా కూడా అడగొచ్చు. స్టార్టింగ్, ఎండింగ్, అప్పర్ కూడా ఉండొచ్చు. సో సేమ్ లాజిక్ ఎట్లా వాడతారంటే ఇంతకుముందు రెండింటిని కంబైన్ చేయడం. ఇంతకుముందుది ఇది. నేను ఇంతకుముందు ఏం చేశాను, ప్రింట్ సేమ్ లాజిక్ రెండు కంబైన్ చేయడం ఒకటే. అది 0ని అప్పర్కి కన్వర్ట్ చేసాం. ప్రింట్ చేస్తే క్యాపిటల్ R వస్తుంది. ఓ ఫైన్. దాని తర్వాత మనం పెట్టింది ఏంటి, నేమ్ 1 నుంచి తీసుకోవాలి. ఇప్పుడు 1 నుంచి లాస్టింగ్ పొజిషన్ వచ్చేసరికి 1 నుండి ఇక్కడ వరకు కావాలి. 1 నుండి ఇక్కడ వరకు మనం ఆల్రెడీ తీసుకున్నాం కదా. ఇది లెంత్ -1. 1 నుండి లెంత్ -1. ఒకసారి రన్ చేయండి చూద్దాం. 1 నుండి లెంత్ -1 T వరకు వచ్చింది. మరి లాస్ట్ క్యారెక్టర్ ఎట్లా, మళ్ళీ సేమ్. పైన ఆల్రెడీ మనకు ఉంది -1 అప్పర్, -1 అప్పర్. చూడండి ఇప్పుడు రెండు కూడా క్యాపిటల్ లెటర్స్లో వచ్చినాయి. సో ఫస్ట్ క్యారెక్టర్ ఏమో 0, లాస్ట్ క్యారెక్టర్ ఏమో -1,
దెన్ మనకు కావాల్సినది హార్డ్ కోడ్ చేసినా పర్లేదు, 1 నుంచి 10 లేకపోతే 1 నుంచి 9. నాకు ఫార్ములా ఉంది కాబట్టి నేను అదే వాడుతున్నా, మీకు వేరే హార్డ్ కోడ్ చేసినా కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇది స్ట్రింగ్ యొక్క స్లైసింగ్ గురించి. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది. మీకు ఇక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఓన్లీ కొన్ని టర్మ్స్. డేటా టైప్ అంటే ఏంటి, స్ట్రింగ్ డేటా టైప్లో మనం ఏ కైండ్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటాం, అండ్ ఈ ఇంటర్వ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ ఇది ఏదైతే ఉందో మీకు అర్థమైన భాషలోనే చెప్పండి. పైథాన్లో ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది, జావా అండ్ C++లో మనం ఎక్స్ప్లిసిట్గా ఇవ్వాలి. సో దాన్ని స్టాటికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. పైథాన్ వచ్చేసరికి ఆటోమేటిక్గా పిక్ అవుతుంది కాబట్టి డైనమిక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం. సో ఇదొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ స్లైసింగ్ వచ్చేసరికి, స్లైసింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఒక వర్డ్ని పార్ట్లుగా విడగొట్టడం. సో నేను అదే చేస్తున్నా. మీకు ఇది గనక రాయడం వస్తే మీరు ఎట్లాంటి క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు. జస్ట్ ఈ నెంబర్స్ మీరు కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో మీకు స్లైసింగ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ టేబుల్ క్రియేట్ చేసుకోండి. ఈ టేబుల్ని క్రియేట్ చేసుకొని మీరు ఈజీగా మీరు ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్కి ఎప్పుడైనా 0తో స్టార్ట్ అవుతుంది. అండ్ రివర్స్ ఇండెక్సింగ్ వచ్చేసరికి -1 తోటి స్టార్ట్ అవుతుంది. రివర్స్ ఇండెక్సింగ్ వచ్చేసరికి -1. ఇది అర్థమవుతే చాలు. అండ్ ఈ n-1 కూడా మీరు అర్థం చేసుకోవాలి. బిగిన్ 0, అది బిగిన్ మీరు ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ నుంచే స్టార్ట్ అవుతుంది. బట్ n నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి -1 చేస్తే అక్కడ వరకు వస్తుంది. ఇప్పుడు 0 నుంచి 5 వరకు అని రాశాను. ఇప్పుడు నేనేం రాశానంటే 0 నుండి 5 వరకు అని రాసా. ఇది నేను ఇచ్చిన ఇండెక్స్. 0 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 ఇచ్చాను కదా, n-1 అంటే 4 వరకే వస్తుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది గుర్తుంటే చాలు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.